అందరూ చెప్పారు. ప్రతి ఒక్కరు ఎవరు ఎంత చెప్పినా జీవితంలో అమ్మ స్థానం అనేది భగవంతుడు చూస్తున్నాడు. అమ్మ అందరి దగ్గర ఉండలేకే, దేవుడు అందరి దగ్గర ఉండలేకే అమ్మను సృష్టించాడు అనేది అందరికీ మనందరికీ తెలిసిన విషయం. అమ్మ ప్రేమ గురించి ఎంత చెప్తున్నా అది ఇంకా తరగదు. కాకపోతే అమ్మని కోల్పోయిన వాళ్ళు అన్ని కోల్పోయిన, ఏ వయసులోనైనా అమ్మ ఉన్నంత కాలం మన దగ్గర ప్రేమ ఉంది. అమ్మ జీవించినంత కాలం మనతో భగవంతుడు ఉన్నాడు. ఒకసారి మనం అమ్మను కోల్పోతే ఆ కష్టం అనేది దేంతోనూ పోల్చలేము. సో అమ్మ గురించి మా అమ్మగారు ఒక పల్లెటూళ్ళలో ఆవిడ 9వ ఏటనే తండ్రిని కోల్పోయారట. బట్ వాళ్ళ అమ్మ అన్నీ నిలబడి కష్టపడి అన్నీ చేసి పెంచారు. అయితే మా అమ్మగారు ఎప్పుడు కూడా మేము 5 పిల్లలం. మా నాన్నగారు రెవెన్యూ డిపార్ట్మెంట్ లో పనిచేస్తూ పొద్దున వెళ్ళిపోతే రాత్రికి చేరేవాళ్ళు ఇంట్లో. ఆ రోజుల్లో మా అమ్మ పెద్ద చదువుకోలేదు, 5th క్లాస్ ఏదో చదివిందంట. దానికి ఏదో శతకాలు, భాస్కర్ శతకం, ఏదో సుమతి శతకం, అలాంటి శతకాలు క్లాస్ పుస్తకాలుగా ఉండేవట ఆ రోజున. నాకు తెలియదు, విలేజెస్ లో అలా ఉండేదట. అయితే అమ్మ అవే చదువుకుంది పూర్తిగా. కొంచెం ఇంగ్లీష్ లో సంతకం, ABCDలు, చిన్న చిన్న మాటలు అంతవరకే వచ్చి, పెద్ద చదువుకోలేదు. కానీ మమ్మల్ని అందరినీ చాలా పెద్ద చదువులు చదివించింది. టీచర్స్ గా, ప్రొఫెసర్స్ గా, డివిజనల్ ఇంజనీర్స్ గా, US లో ఉన్న సిటిజన్స్ గా, అంటే ఆ సాఫ్ట్వేర్ ఆ రోజు అందరం మేము 5 పిల్లలు వెల్ సెటిల్డ్. అంటే చదువు వైజ్, ఫైనాన్షియల్ వైజ్ నేను చెప్పలేదు, చదువు విషయంలో మేమందరం కూడా ఆ విధంగా వచ్చామంటే ఇది అంతటికీ మా అమ్మ దీవెన, మా నాన్నగారి సహకారం, ఈ 2 కూడా కారణమే. ఆయన సహకారం లేకుండా ఆవిడ సాధించింది కాదు. అయితే అమ్మకి ఈ రోజున మా పక్కింటి వాళ్ళు కూడా నాకు గుర్తు చేస్తారు. అమ్మలో ప్రేమ మేము విషయం వేరేగా ఉండేదమ్మా. మమ్మల్ని అందరినీ కూడా అంత ప్రేమతో చూసేది, మిమ్మల్ని ఎంత ప్రేమతో చూసేదో మా చుట్టుపక్కల వాళ్ళని, పని వాళ్ళని, అందరినీ కూడా అంత ప్రేమగా చూసేదమ్మా. అమ్మలో సహనం ఎలా వచ్చింది అని చెప్పేసి అంటూ ఉంటారు ఇప్పటికీ. బట్ నేను మా అమ్మ గురించి మీ అందరి టైం వేస్ట్ చేయలేదు. ప్రతి ఒక్కరు ఎంత చెప్పినా తరగదు. బట్ అమ్మ అనేది ఒక కమ్మని మాట. అమ్మ అన్నది ఒక కమ్మని మాట, అది ఎన్నెన్నో తెలియని మమతల మూట, మమతల మూట. నీతో గడిపిన ప్రతి క్షణం అమూల్యం, అమృతుల్యం. అమ్మ ఈ ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా, ఏ దేశంలో వెళ్ళి చూసినా నీలోన అందం నాకు కనిపించలేదమ్మా. బహుశా ఆ అందం పేరే మాతృత్వ మమకారం. ఆ మానవ జన్మలోని అత్యంత విలువైన అమూల్యం. అమ్మ, నేను ఎందరో అమ్మని చూస్తున్నాను, నేను కూడా ఒక అమ్మనే.